ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఆ భేటీకి కారణం ఏంటి? అదానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో ఆయన నిజంగా పెట్టుబడులు పెడుతున్నారా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, చంద్రబాబు గారితో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఆ భేటీకి కారణం ఏంటి? అదానీ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతుందా అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవ్వడం జరిగిందండి. వారితో పాటు లోకేష్ కూడా పాల్గొన్నారు, అంటే ఐటీ మినిస్టర్ కాబట్టి. అయితే ఇవాళ చూసుకుంటే విశాఖపట్నంలో మనకు తెలుసు గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తుంది, ఇంకా చాలా డేటా సెంటర్స్ వస్తున్నాయి, రిలయన్స్ వస్తున్నారు, సిఫీ వస్తుంది, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఐటీ కంపెనీలు మీకు ఈ త్వరలో మీకు తెలుసు కాగ్నిజెంట్తో పాటు టీసీఎస్ వస్తుంది, విప్రో వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, గూగుల్ ఆల్రెడీ ఉంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా ఉన్నాయన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వస్తాయి. అయితే నిన్న వీళ్ళు సమావేశం అవడానికి కారణం ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన గురించి వీళ్ళు మాట్లాడుకోవటం జరిగింది మెయిన్గా. అంటే దాని మీద డిస్కస్ చేశారు. ఇప్పుడు మీరు ఒక కంపెనీ వస్తుంది అంటే వాళ్ళకి కనీస సదుపాయాలు కల్పించాలి కదా, మౌలికంగా ఏమేమి ఇవ్వాలో. సో ఇవాళ అదానీ గ్రూప్ చాలా పెద్ద కంపెనీ ఒకటిను, వాళ్ళు అన్నింటికీ కూడా అండగా ఉంటారు కాబట్టి వాళ్ళు రాష్ట్రానికి కూడా హామీ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో కలవటం జరిగింది. అయితే ఇవాళ అదానీ గ్రూపే కాదండి, ఇంకా చాలా మనకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అంటేనే వరుసగా అందరూ క్యూ కడుతున్నారు వైజాగ్కి. ఇవాళ ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కరెక్ట్. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన అమరావతి ఆర్థిక హబ్ అయిపోయింది, అన్ని బ్యాంకులు వచ్చేసాయి, 15 బ్యాంకులు, 2 ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి. అంటే దలాల్ స్ట్రీట్ ఇవాళ బాంబే తర్వాత మళ్ళీ మనకి అమరావతిలోనే కనిపిస్తోంది. జరుగుతున్నాయి. సో దేనికదే ఎక్కడికక్కడ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళకి చాలా పని ఉంటుంది. అదానీ గ్రూప్కి ఓ పక్క అమరావతిలో ఉంటుంది పని, ఓ పక్క ఇక్కడ ఉంటుంది. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా వాళ్ళు వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది. దానివల్ల చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంటే ఉద్యోగ కల్పన అనేది ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడైతే అన్నారో ఆల్రెడీ 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి మనకి కదా. సో దేనికదే ఎక్కడికక్కడ పెట్టుబడులు వస్తున్నాయండి. తర్వాత దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు హామీ ఇస్తున్నారు. దాని ప్రకారం భూముల కేటాయింపు కూడా జరుగుతోంది. అంటే మీరు భూమి ఎందుకు అంత తక్కువకి లీజ్కి ఇస్తున్నారు అని వైసీపీ ఆల్రెడీ దాని మీద పెద్ద యుద్ధమే చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి. మరోపక్క స్టీల్ ప్లాంట్ మీద కూడా మొన్న రామ్మోహన్ నాయుడు లోక్సభలో మాట్లాడటం జరిగింది నిన్నను. సో అంటే ఎవరికి వాళ్ళ పనులు సక్రమంగా చేస్తున్నారు. అంటే ఎవరు కూడా కూర్చోట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత హార్డ్గా కష్టపడుతున్నారో లోకేష్ అలాగే కష్టపడుతున్నారు. అలాగే మిగతా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అంటే అందరూ కాకపోయినా సగానికి పైగా కష్టపడుతున్నారు. ఎవరు కష్టపడటం లేదో వాళ్ళకి క్లాసులు తీయటం అవుతోంది. వాళ్ళు ఏం చేయాలో టార్గెట్స్ ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళు విధి విధానాలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి నెల వాళ్ళు ఏం చేయాలి 1వ తారీఖు నుంచి అనేది. అంటే ఎక్కడా కూడా అలసత్వం లేకుండా, ఎక్కడ రాష్ట్రంలో ఇగో పలానా నియోజకవర్గంలో పలానా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు పనులు చేయట్లేదు అని అనకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. సో ఇది నిన్న జరిగిందండి. ఇది కాకుండా నిన్న దివ్యాంగులకి సంబంధించి జరిగిన సమావేశంలో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. నిన్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కాబట్టి ఆ సందర్భంగా ఆయన కొన్ని వరాలు అయితే వాళ్ళకి ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏదైతే ఆర్థికంగా వాళ్ళకి చేయూతనిస్తారో అది వీళ్ళకు కూడా కల్పిస్తామని చెప్పారు. తర్వాత ఇంకా చూసుకుంటే 7 వరాలు మొత్తం ప్రకటించారండి. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళు ఇంక మీదట ఉచితంగా ప్రయాణించవచ్చు. దివ్యాంగులు వాళ్ళకేమో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. అదేవిధంగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో వాళ్ళ కనీసం ఒక ప్రతినిధిని వాళ్ళు ఉంచుతామని చెప్పారు. ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని. తర్వాత ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఇందాక మనం చెప్పుకున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చినట్టుగానే
దివ్యాంగులకు కూడా ఇస్తామన్నారు. ఇట్లా మొత్తం 7 అంశాలను వాళ్ళకి చెప్పడం జరిగిందండి. అంటే వాళ్ళు కూడా దివ్యాంగులు అనేవాళ్ళు వాళ్ళని కూడా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు మానసికంగా కొంచెం కుంగిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చెప్తే కనుకైతే ఇస్తే కనుకైతే వాళ్ళు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో వెనకబడి ఉండకుండా కొద్దిగా వాళ్ళు ధైర్యం పుంజుకుని ఓకే మనం కూడా మిగతా వాళ్ళలాగానే పని చేయగలమని అనుకునే అవకాశం వస్తుంది. సో నిన్న అది కూడా చేశారు. మొత్తానికి ఎలా చూసుకున్నా కూడా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళకే అంటే ఎవరిని తక్కువ చేయకుండా ప్రతి వాళ్ళ మీద దృష్టి అయితే ఈ ప్రభుత్వం పెడుతోందండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల కాలంలోనే 15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా పెట్టుబడులు భారీగా వస్తూ ఉన్నాయి, అలాగే ఆ పెట్టుబడుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తంగా ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా మేము అడుగులు వేస్తామన్నారు. అందులో భాగంగా మొదటి సంవత్సరమే దగ్గరగా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఇప్పుడు అదానీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో కనుక పెట్టుబడులు పెడితే భారీగా ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా మీరు చెప్పారు, కరెక్ట్గా అడిగారు మీరు. ఇప్పుడు వాళ్ళు చెప్పి 18 నెలలు కాకుండానే వాళ్ళు 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అంటే ప్రకటించారు. తర్వాత మీరు అన్నట్టు 13 లక్షల పైసలు అంటే ఇంచుమించు 15 లక్షల దాకా పెట్టుబడులు వచ్చాయి. సో ఎంఓయూలు కుదురుతున్నాయి. ఎక్కడికక్కడ మన సిఐఏ సదస్సు జరిగింది, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. మొత్తం మన అమరావతిలోనే సిఇఓలు అందరూ అక్కడ కొలువు తీరారు. మీరు చూసారు, బ్యాంకుకి సంబంధించి చైర్మన్స్ అందరూ అక్కడే ఉన్నారు. మొత్తం ఆ రోజు కోర్ అంతా అక్కడే ఉంది. చెప్పాలంటే మొత్తం బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంతా అక్కడికి వచ్చింది. అంటే ఒక చంద్రబాబు నాయుడిని చూసి ఈరోజు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసలు ఒక 5 ఏళ్ళు వెనకబడిపోతే ఈరోజు 18 నెలల్లో ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. మీకు అర్థమై ఉంటుంది అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని నమ్మి ఏ రకంగా వస్తారు అనే ప్రశ్నలో వాళ్ళు వచ్చి నమ్మి వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏ రకంగా మౌలిక సదుపాయాలు కల్పన చేస్తా అన్నారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేస్తా అన్నారు. అందుకనే దాంట్లో భాగస్వామ్యం అవ్వడానికి అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన కరెక్ట్గానే ఉంటేనే కదండి మిగతావన్నీ కూడా జరుగుతాయి సజావుగా. అందుకని ఓ పక్క మౌలిక సదుపాయాలు, మరో పక్క ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, మరో పక్క ఉద్యోగ కల్పనలు ఇంకా పెరుగుతాయి. మీరు చెప్పినట్టుగా వాళ్ళు 5 ఏళ్లలో అన్నారు, కరెక్ట్గా 28 నాటికి 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో మనకి ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈలోగానే జరుగుతుందేమో మనకు తెలియదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.